యాంత్రికమైనటువంటి జీవితాన్ని, లోకంలో ఇతర సహోదరులు ఎలా ఉన్నారో అలాంటి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రభువు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగపరచుకోకుండా మన కళ్ళ ముందే మన జాతి ప్రజలు అనేక మంది మరణించి ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోలేదా? నీ కుటుంబంలో వెళ్ళలేదా? అంటే నీ బంధు జనాంగంలో ఇప్పటి వరకు అనేక మంది చచ్చిపోయి దేవుని విశ్వాసం ఉంచక, దేవుని ద్వారా రక్షించబడక నిత్యనాశనానికి వెళ్ళిపోయారు కదా. ఒకవేళ చనిపోయిన వారి గురించి ఒకవేళ బాధ పెట్టుకునే ప్రయోజనం లేదు, కానీ ఇప్పుడు బ్రతికి ఉన్న వారి కొరకు, చనిపోబోతున్న వారి కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయాలి. ప్రభువా, ఇదిగో పలానా వ్యక్తి, లేక నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా భార్య, నా భర్త, నా కుమారుడు, నా కోడలు, నా మనవరాలు, నా మనవుడు, అయ్యో నాశన కుప్పంలో ఉన్నారయ్యా, నరకానికి వెళ్ళిపోయే దారిలో ఉన్నారయ్యా, వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా నీ కృప చేత వారిని కనికరించి, వారికి నమ్మిక కలిగించి నువ్వు మాట్లాడి వారిని రక్షించయ్యా అని ఏడ్చే మనుషులు ఎక్కడ ఉన్నారండి? తోడుకోవడం చెప్పిందనో, పిల్లోడు మొక్కలేదనో, అప్పులు లేదు అన్నారనో, అప్పులు ఉన్నాయనో చర్చిలో ఏడ్చిన వాళ్ళు కనపడుతున్నారు, కానీ అయ్యో నశించిపోతున్నారే నా రక్త సంబంధికులు, వారిని కటాక్షించయ్యా, అవకాశం ఇయ్యా, కరుణ చూపించయ్యా అని ఏమైనా ప్రార్థన చేస్తున్నామా? వారితో భారం కలిగి, బాధ్యత కలిగి మనం ప్రార్థన చేయడమే నిజమైన ఉపవాసం. దానియేలు అంటాడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నపానములు తీసుకునే మనసు లేకుండా పోయిందండి. అంతేకాదు ఆయన స్నానాభిషేకం కూడా చేయలేకపోయాడు. ఎందుకు? తన జాతి ప్రజల యొక్క దురవస్థను గమనించాడు. ఆ దురవస్థ నుంచి, పాపము నుండి, శాపము నుండి నా జాతి ప్రజలు విడుదల పొందాలన్న ఆకాంక్ష ఆయనలో ఉంది. కాబట్టి తినాలనిపించలేదు, తాగాలనిపించలేదు, స్నానం చేయాలనిపించలేదు. ఎంతసేపు దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడంటే ఒక్కొక్క నిమిత్తమో లేక కుటుంబాల నిమిత్తమో, జ్ఞాపకం పేరు నిమిత్తం అనుకున్న మంచిదే, మరి నీ భర్త ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడ, ఎందుకు రావడలేదు? మీ ఆయన మరణపడకలేదంటే అలాగే ఉంటావా? అంటే భయంకర వ్యాధి వచ్చి ఒక 5-6 నెలలు చచ్చిపోతాడంటే నువ్వు ఫ్రీగా ఉండగలవా? కుదురుగా ఉండగలవా? రుచికరమైన పదార్థాలు తినగలవా? అని చేస్తారా? అలాగా ఎవరు మానవత్వం చేస్తారు. అలా అది పర్లేదు. ఇంకా దానికంటే భయంకరమైన స్థితిలో నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ పిల్లలు ఉన్నారు, వాతావరణ చెందులో ఉన్నారు, నరకానికి వెళ్ళే దారిలో ఉన్నారు. వారి ఆత్మ యుగాలు ఏమైపోతా ఉంది? అగ్నికిలలో కాలిపోబోతా ఉంది. అక్కడ నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, ఏడుపును పండ్లు కొరుకుతా ఉండదు. నీ భర్త యుగాలు అగ్నిలో కాలిపోబోతున్నాడని వాక్యంలో తెలుసుకున్న నీవు ఏం చేయగలుగుతున్నావు నీ భర్తతో? అందరికీ మరణం వస్తుంది, భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు వస్తుంది, మంచివారికి వస్తుంది, చెడ్డవారికి వస్తుంది, ఏదో గురించి మరణించబోతున్నారు. కానీ మరణించే లోపల నీ భర్త రక్షించబడ్డా, నీ బంధువు రక్షించబడిందా? దాని కొరకు ఏదైనా ప్రార్థన చేసావా? ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం కదా. అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభా, ఇదిగో ఇలా ఉన్నారయ్యా, వీళ్ళు మొరటుగా ఉన్నారు, మొండిగా ఉన్నారు, సువార్త వినడం లేదు, నేను చెప్పినా వినడం లేదయ్యా, నువ్వు ఒక్కసారి దర్శించమని ఏం చేయాలి? ఎలా అడగాలి అంటే ఎలా అడగాలి? ఒకసారి అడిగి చూద్దామా?